ఆర్పీఎస్ బాండ్ల చెల్లింపుల విషయంలో ఆర్టీసీ వింత వైఖరిని అవలంబిస్తుంది. మొన్న డ్రైవర్లకు, నిన్న కండక్టర్లకు బాండ్ డబ్బులు చెల్లించారు. యాజమాన్యం మిగతా సిబ్బంది పట్ల పక్షపాతం చూపుతోందని ఆర్టీసీ జేఏసీ మండిపడుతోంది. మేనేజ్మెంట్ ఉద్యోగులను విభజించి పాలిస్తున్నదన్నది ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్పీఎస్ బాండ్ల బకాయి చెల్లింపుల విషయంలో ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 2013 బాండ్లకు సంబంధించి కార్మికులకు 280 కోట్ల రూపాయలు బకాయి పడింది ఆర్టీసీ మేనేజ్మెంట్. ఇందులో 80 కోట్ల రూపాయలను 5 నెలల క్రితం కొంతమంది డ్రైవర్లకు మాత్రమే విడుదల చేసింది. మిగతా సిబ్బందికి ఇంకా చెల్లించలేదు. దీంతో మిగిలిన 200 కోట్ల పెండింగ్ బకాయిల కోసం ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు ఆందోళనలకు సిద్ధమయ్యారు. గత నెల ఆగస్టు 27న నల్ల బ్యాడ్జీలు ధరించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపారు. ఈ నెల 10న డిమాండ్స్ డేకు పిలుపునిచ్చారు. అలాగే అక్టోబర్ 1న ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. దీంతో ఆర్టీసీ కార్మికులను శాంతింపజేసేందుకు సుమారు 12,000 నుంచి 15,000 మంది కండక్టర్లకు 80 కోట్ల వరకు పెండింగ్ బకాయిలు చెల్లించింది. అయితే దీనిపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూనే మిగతా కేటగిరీ వాళ్లకు ఎప్పుడు చెల్లిస్తారని యాజమాన్యాన్ని నిలదీశారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పరిష్కరించే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ తేల్చి చెప్పింది. కార్మికుల మధ్య విభేదాలు సృష్టించడం సరికాదని, ఆర్టీసీ ఎండీ ఇష్టారీతిగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని కార్మికులను ఆందోళనలో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థలో కేటగిరీల వారీగా చెల్లింపులు చేయటం వలన కార్మికులలో వేర్పాటువాదానికి దారితీస్తుందని హెచ్చరించారు. శ్రామిక శక్తి నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో కార్మికుల సమస్యలపై నిరసన తెలియజేయడం జరుగుతున్నది. ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి 2 పీఆర్సీలు ఇస్తామని చెప్పేసి కార్మికుల సమస్యలన్నీ కూడా తీరుస్తామని, అలాగే డిఏ ఏరియర్స్ కానీ మిగతా అన్ని సమస్యలు కూడా బాండ్ పేపర్లు 50% బాండ్ పేపర్లు అవి ఒక్క డ్రైవర్లకు మాత్రమే ఇచ్చి మిగతా స్టాఫ్ అందరికి కూడా ఇవ్వకుండా ఇప్పటికి కూడా దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ బాండ్ పేపర్ డబ్బులు కూడా అందరికి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్మికులకు అనేక సమస్యలు ఉన్నాయని జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి అన్నారు. మొదటగా డ్రైవర్లకు, తర్వాత కండక్టర్లకు బకాయిలు చెల్లించి కార్మికుల మధ్య విభేదాలు సృష్టించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని హామీల నెరవేర్పు, ఆర్టీసీ విలీన ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాలు, వరదల నేపథ్యంలో డిమాండ్స్ డేను వాయిదా వేస్తున్నామని, అక్టోబర్ 1న నిరాహార దీక్ష ఉంటుందని థామస్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ మొత్తంలో జేఏసీకి ఏర్పడి జరుగుతున్న పరిణామాలు, కార్మికుల మీద ఇబ్బందులు, కష్టాలు, పని గంటలు, ఎంటీడబ్ల్యూ యాక్ట్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాల మీద మరి నోటీస్ ఇవ్వడం జరిగింది. గౌరవ ఎండీ గారికి ఇచ్చినాం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి ఇచ్చినాం. నల్ల బ్యాడ్జీలతోటి నిరసన తెలపాలని చెప్పి కార్మికులకు పిలుపునిచ్చినాం. ఇప్పటికైనా గవర్నమెంట్ ని, యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీరిచ్చిన మాట ప్రకారం కార్మికులకు రావాల్సిన ఏదైతే ఇవాళ మరి పీఆర్సీలు ఉన్నాయో అట్లాగే డబ్బులు ఇవ్వాల్సి ఉందో ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి, ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో అటువంటి అంశాలన్నీ కూడా మరి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం కావచ్చు, యూనియన్ల పునరుద్ధరణ కావచ్చు, అట్లాగే కొత్త బస్సుల కొనుగోలు కావచ్చు, మిగతా ఆర్టీసీకి సంబంధించిన పీఆర్సీలన్నీ కూడా ఇస్తామని చెప్పి వాగ్దానం చేసిండ్రు. వేతన సవరణ బాండ్స్ బకాయి డబ్బులు రాని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యారేజీ సిబ్బందికి, వర్క్ షాప్ సిబ్బందికి, సూపర్వైజర్స్, ఆఫీస్, సెక్యూరిటీ సిబ్బంది, మెడికల్ సిబ్బంది తదితర ఉద్యోగులందరికీ వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోయిన వారికి ఇళ్లు, తక్షణ సహాయం కింద ఒక్కో కుటుంబానికి 50,000 కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వ అధినేతలు ఆర్టీసీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.